మూసీ సుందరీకరణలో భాగంగా చాలా బస్తీలు పోతూ ఉన్నాయి హైదరాబాద్ నగరంలో. దాంట్లో ఒకటి అంబేద్కర్ కాలనీ బస్తీ. మనతో ఈ విషయం మాట్లాడడానికి ఇందిరా ఉన్నారు. ఎట్లా మీరు ఏ ఆర్గనైజేషన్లో చేస్తున్నారు ఏంటి? నా పేరు ఇంద్ర. నేను పట్టణ పేదల సమాఖ్య. మరి హైదరాబాద్లోనే ఒక 3000 స్లమ్ములు, ఆ 3000 స్లమ్ములలో 56 బస్సులు మూసి సుందరీకరణ పక్కన కొన్ని బస్సులను తీసేసి వాళ్ళను హైడ్రా పేరుతోని వాళ్ళందరికి కూడా వేరే చోటకు తరలిస్తామని చెప్పేసి జనాలను భయభ్రాంతులకు చేస్తున్నారు. ఎందుకంటే మొన్న వరదలు వచ్చినప్పుడు చూసిరు, ఎప్పుడు వరదలు వచ్చినా ఏ ఒక్కరికి కూడా ప్రాబ్లం హాని అనేది కలగలేదు. ఎప్పుడు వచ్చినా వర్షాలు వచ్చే ముందు ప్రజలకు ముందే ఒక 2 గంటలు 3 గంటల ముందు ఇన్ఫర్మేషన్ ఇస్తుండే, ఇట్లా వర్షం వచ్చింది కమ్మా, నీళ్ళు వస్తున్నాయి కాబట్టి మీరు ఒక 2 గంటలు బయటకు ఉండండి, మళ్ళీ నీళ్ళు వచ్చిపోయినాక మీరు మళ్ళీ మీ ఇళ్ళకి మీరు సామాన్లకు పెట్టుకొని ఉండండి అని చెప్తుండే. ఈసారి ఎవరికి చెప్పకుండా అచానక్గా వీళ్ళని తీసేసి ఈయన రేవంత్ రెడ్డి, ఎందుకంటే ఈ ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు ఇస్తాడేమో, వాళ్ళకు ఎవరికైతే ఉద్యోగాలు లేవో ఉద్యోగాలు ఇస్తాడేమో, మహిళలకు పనులు లేని వాళ్ళకి మహిళలకు ఇస్తాడేమో, అంగన్వాడీలు లేకుంటే అంగన్వాడీ ఈ సెంటర్లు కడతాడేమో, ఈ స్కూల్స్ లేకుంటే ఈ స్కూల్స్ కడతాడేమో అని ఆశతోని ఈ రేవంత్ రెడ్డిని తీసుకొని వస్తే ఉన్న ఇండ్లను తీసేసి వీళ్ళని రోడ్డు మీద వేయడము, మళ్ళీ వాళ్ళకు కనీస సౌకర్యాలు కూడా కనీసం డ్రైనేజ్ కానీ వాటర్ కానీ అక్కడ ఉన్న రోడ్లు కానీ ఎటువంటి కూడా డెవలప్మెంట్ లేకుండా ఇప్పుడున్న ఈ స్కూల్స్ కూడా లేకుండా ఈ గవర్నమెంట్ చేస్తుంది. మళ్ళీ ఇప్పుడు వీళ్ళకి ఇండ్లు ఇచ్చినామని చెప్పేసి ఉన్న ఏవైతే ఇప్పుడు ప్రభుత్వం ఉన్నదో అటు అక్కడ ఏరియా నియోజకవర్గం ఎమ్మెల్యే వీళ్ళందరికీ ఇండ్లు ఇచ్చినామని చెప్తున్నారంట. మరి ఇండ్లు ఇస్తే ఎందుకు వచ్చి అడుగుతారు? వీళ్ళు అడుగుతారా? ఇచ్చినాక మన దగ్గర రికార్డు ఉంది కదా, ఒక ఫోన్ నెంబర్తోని ఇల్లు ఉంది వాళ్ళకని చెప్తున్నారు. గవర్నమెంటే చెప్తుంది ఒక ఫోన్ నెంబర్ ఉంటే చాలు వాళ్ళకి ఇల్లు వచ్చింది, లోన్ వచ్చింది, ఏమేమి స్కీమ్స్కి వాళ్ళు అర్హులు అని చెప్పేసి మీరే గవర్నమెంటే చెప్తుంది కదా. మీ గవర్నమెంట్ని మేము ఏమడుగుతున్నామంటే ఒక ఫోన్ నెంబర్తోని వాళ్ళకు ఇల్లు వచ్చింది అన్నీ అడుగుతున్నారు. అదే రకంగా మీరు చెక్ చేయండి, ఎంక్వైరీ చేయండి. ఒక ఏరియా ఎంఆర్ఓ సోషల్ ఎకనామిక్ సర్వే చేస్తారు కదా, ఇండ్లు ఎక్కడ ఎన్ని ఉన్నాయి ఏంటి, వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటారు, ఆ సర్వే చేస్తే మీకు తెలిసిపోతుంది కదా వాళ్ళు ఉన్నారు లేరు, లేదా బినామీ పేర్ల మీద ఉన్నారా, వచ్చినాక వాళ్ళు అమ్ముకొని మళ్ళీ వచ్చి మళ్ళీ వీళ్ళు ఇక్కడే ఉన్నారా అన్నది కూడా మన గవర్నమెంట్కే కదా తెలిసేది. మరి అది వాళ్ళ న్యాయమైన కోరిక ఏమడుగుతారు అంటే, మాకు ఇండ్లు లేకుండా మేము కిరాయిలు కట్టుకుంటా మేము ఉంటున్నాము, మరి మేము అక్కడనే గుడిసెలు వేసుకొని చాలామంది మేము అక్కడే ఉన్నాము, మాకు అక్కడనే మాకు గవర్నమెంట్ ల్యాండ్ లేదని కాదు, చాలా గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, మాకు అక్కడనే కట్టియండి, మళ్ళీ మేము అక్కడ ఉన్న వాళ్ళకి మాకు పనులకు కూడా దూరం అవుతుంది. మేము న్యాయమైన కోరికలు చిన్న చిన్నవి మేము అడిగేటివి, మాకు పెద్ద పెద్ద కోరికలు మేము అడుగుతలేము. మాకు 200 గజాల 500 గజాల జాగి, మాకు 10 ఇండ్లు ఇయ్యి, మాకు ఇవన్నీ కావాలని అడుగుతలేరు. వీళ్ళు చిన్న చిన్నవే. ఆ ఇల్లు కూడా ఎంత 5 లక్షల 6 లక్షల ఇల్లు, దానికి పెద్ద సమస్య కాదు. కానీ ఒక్కొక్కరు 1000 ఎకరాలు భూములు గుంజుకుంటున్నారు, ఒక్కొక్కరు 100 ఎకరాలు 50 ఎకరాల భూములు. ఈరోజు అంత ఫీచర్ సిటీ అని చెప్పేసి ఎవడోడుకో ఇస్తున్నావు. ఇక్కడ హైదరాబాద్లో పుట్టి పెరిగినవానికి ఏమో ఇల్లు లేదు, వానికి పని లేదు, వాళ్ళకి ఎటువంటిది ఏ సౌకర్యం లేదు. ఎవడో ఎక్కడి నుంచో వచ్చినవానికి హైదరాబాద్లో ఠికానా ఉంది. మరి ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళకు ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉంది. మరి అది పట్టించుకుంటారా? ఎక్కడి నుంచో వచ్చి వాళ్ళు డెవలప్మెంట్ పేర్లతోని 30 అంతస్తుల బిల్డింగ్లు, 20 అంతస్తుల బిల్డింగ్లు వాళ్ళకు ఈరోజు పేర్లు పెట్టి వాళ్ళకు ఒక పేరు పెట్టి వాళ్ళకు పర్మిషన్లు ఇవ్వడం. మరి చిన్న చిన్న 60 గజాల ఇల్లు అడిగితే వీళ్ళ మీద లేని అని చెప్తే ఇది మేము సరైనది కాదు. మా డిమాండు అక్కడనే వాళ్ళకి ఇల్లు కట్టియాలి. మళ్ళీ ఉన్న వాళ్ళకి అక్కడనే ఇల్లు వచ్చిందని చెప్తున్నారు, ఇల్లు రాలేదు. మళ్ళీ రాని వాళ్ళు ఎవరో మీరు సోషల్ ఎకనామిక్ సర్వే చేసి వాళ్ళకి ఎవరైతే ఇల్లు అడుగుతున్నారో ఇల్లు అయితే ఎవరికైనా కావాలి కదా, అక్కడనే వాళ్ళకి ఇండ్లు ఇస్తామని చెప్పి ఇంతవరకు కూడా ఇవ్వాలి. ఇండ్లు కూడా ఇవ్వాలి, అక్కడనే ఇవ్వాలి. హైడ్రా పేరుతోను కూడా బినామీ పేర్లు ఉన్న వాళ్ళని తీయండి మనము కానీ పేద ప్రజలను మాత్రం దృష్టిలో పెట్టుకోవాలని చెప్తున్నాం. పేద ప్రజలే కదా ఓట్లు వేసేది, ప్రతి బస్సు నుంచి ఓట్లు వేసేది వాళ్ళే మిమ్మల్ని గెలిపిస్తారు. వాళ్ళ గురించి మీరు ఆలోచించి ముందడుగేయాలి. వాళ్ళని ఎక్కడ ఉన్న ఏ ఏరియాల బస్సులో ఉన్న వాళ్ళకు అక్కడనే సౌకర్యాలతో అక్కడనే వాళ్ళకి ఇండ్లు కట్టించి వాళ్ళని అక్కడనే పెట్టాలని చెప్పేసి మా డిమాండ్. మహాలక్ష్మి అండి నా పేరు. మేము 30 సంవత్సరాల నుంచి ఆ మూసి ఒడ్డుకే ఉంటున్నాము. అయితే అంబేద్కర్ నగర్ బస్తీ మాది. ఆ బస్తీలో మేము బలాల్ గారికి మేము ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి మేము తనకు ఓట్లు వేస్తున్నాము, గెలిపిస్తున్నాము. అయితే తను మాకు మేలే చేసిండు కానీ కీడు చేయలేదు ఇన్ని రోజుల నుంచి. కానీ ఇప్పుడు వచ్చి అమాంతగా మూసి పక్కన ఇల్లు తీసేస్తానని రేవంత్ రెడ్డి గారు చెప్పిన కానీ ఇప్పుడు వచ్చి ఏం చేశారంటే వీళ్ళందరూ మా బస్తీలో ఒక లీడర్ని ఎన్నుకున్నాం మేము. ఆ లీడర్ ఏం చేసిందంటే మాకు తెలియకుండానే పోయి 150 ఇళ్ళు తెచ్చింది. లక్ష్మి, ఆరోగ్య, ఉపేందరు, అనిలు, వీళ్ళు నలుగురిని ఒక లీడర్లుగా ఎన్నుకున్నాం మేము.
అందరికి మేలు చేస్తారు కదా, అందరం తిరగలేము కదా, నలుగురు తిరిగి మనకు అందరికి మేలు చేస్తాడని మేము ఎన్నుకున్నాం. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు, మాకు తెలియకుండా మా ఇళ్ళు పట్టాలన్నీ తీసుకొచ్చి ఏరే వాళ్ళకి, వాళ్ళు చుట్టాలకి ఊర్లకి తీసుకొచ్చి పని చేసుకున్నాక మాకు తెలిసింది. ఇప్పుడు మాకు తెలిసినాక మేము మండలం ఆఫీస్కి పోయాం. మండలం ఆఫీస్ గారు పోయి అక్కడ ఎంఆర్ఓ గారిని కలిసాం. ఎంఆర్ఓ గారిని కలిస్తే ఆయన కలవాల మాకు. పక్కన ఉన్నోళ్ళని వాళ్ళు వీళ్ళు ఏందమ్మా మీ బాధ అంటే, మా బాధ ఇది, మా సమస్య ఇది అని మేము చెప్పాం. చెప్తే వాళ్ళు ఏమన్నారంటే, లేదమ్మా మీ ఏరియాకి మేము ఇల్లు కొన్ని సెలక్షన్ అయిపోయినాయి, మళ్ళీ మీరు ఇప్పుడు వచ్చారేంది, మీకు సెలక్షన్ అయిపోయినాయి, ఇచ్చేసాం, పట్టాలు కూడా వచ్చేసినాయి మీ ఏరియాకి, మీరు వచ్చి ఇప్పుడు ఇల్లు ఇవ్వమంటే మేము ఎట్టిస్తామని వాళ్ళు అన్నారు. వాళ్ళంటే మేమన్నా మాకు ఇల్లు వస్తే మేము ఎందుకు వస్తాం ఇక్కడికి, మాకు రాకనే వచ్చాం కదా మేము, అదేంది ఆ మాట అంటున్నారు అంటే, తెలియదు మాకు, మీకు ఇల్లు వచ్చేసినా వెళ్ళిపోండి అని చెప్పారు. మా బాధ ఎవరు పట్టించుకోకపోతే మేము వచ్చి చూస్తే ఇక్కడ చూసి దాన్ని సరి బయటకు తీస్తే ఈమె ఇల్లు తెచ్చి 3 లక్షలకి 2 లక్షలకు 3 లక్షలు ఎక్కడ దొరికితే అక్కడ అంతకి అమ్మేసుకున్నాక ఇప్పుడు ఏమని పుకారు పడుతుందంటే, ఎప్పుడైనా సరే ఈ ఏరియాకు ఇల్లు చెందినవి వచ్చి కుక్కలేరు తీసుకొచ్చి కోలు కొట్టేస్తారు. వెళ్ళిపోవాలా మీరు డిమాండ్ చేయడానికి లేదు. ఇక్కడ మీ ఏరియాకి ఇల్లు చెందినవి అని మాకు చెప్తున్నారు. మాకు ఇల్లుకు రాకుండా మేము ఎట్ట వెళ్ళిపోతాం మేడం, మేము ఎట్ట వెళ్తాం చెప్పండి. మాకు ఇల్లు కావాలా, మా ఇల్లు కావాలని మేము పోరాటం నడుపుతున్నాం. ఇప్పుడు 30 సంవత్సరాల నుంచి ఉండోళ్ళకి ఇల్లు రాకుండా ఎక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి వాళ్ళ బంధువులను తీసుకొచ్చి ఇల్లు ఇప్పిస్తే ఎట్ట, అది ఎక్కడ న్యాయం అని మేము ఎమ్మెల్యే సారికి చెప్పుకుంటున్నాం. ఆ ఎమ్మెల్యే సారి గురించి ఇప్పటివరకు మాకు ఎస్మెంట్ రెస్పాన్స్ రాలా. మూసీ సుందరీకరణలో భాగంగా ఎవరైతే ఇల్లు కోల్పోతున్నారో వాళ్ళకి గవర్నమెంట్ ఇల్లు కేటాయిస్తామని హామీ కూడా ఇచ్చింది. మరి మీ పరిస్థితి ఏంటి? మా పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి మేమందరం కలిసే కదా వేసినాం. మరి ఆయన మామూలు పేద ప్రజలు చూడాలి కదా ఆయన. ఇప్పుడు ముసలోళ్ళు మేము అక్కడికి వచ్చి 30 సంవత్సరాలు అవుతున్నాయి. మా బాధ, మా కష్టం, పాములు, తేళ్ళు, జర్రులు, మేము నీళ్ళ ఇబ్బంది అన్నిటికీ ఇన్నేళ్ళ నుంచి మేము బాధపడుతూనే వస్తున్నాం. సరే ఈయన వచ్చినాడు, మరి అందరేందో నలుగురు ఏంటది, లక్ష్మి, ఉపేందరు, అనిలు, ఆరోగ్య, వీళ్ళేందో ఫస్ట్ ఏందో అదేంటది హైడ్రా కింద, దాని కింద నీళ్ళ వాటర్ కింద 4 ఇండ్లు వెళ్ళిపోయినాయి మేడం. వెళ్ళిపోయినా సరే మూసి కింద పోయినా సరే మాకు కూడా అవసరం. నేను ఆ రోజు అడ్డం పడ్డా, మా అత్తయ్య బాగాలేకుండే, మా మనిషి మాకు జ్వరం వచ్చి ఉంటే నేను సార్ని అడిగిన, అమ్మ మీకు 10 రోజులకు వచ్చి మీ ఇండ్లు తీస్తాం, మీరు బాధపడకు ఏడవకన్నాడు. సరే సార్ అని మేము ఊకున్న తర్వాత మేము బల్లాల కాడిపోయినాం. బల్లాల సార్ మాకు నల్లలేపిచ్చిండు, కరెంట్ ఇప్పించిండు, నీళ్లకు అన్నిటికీ ఆయన మంచి చేసినాడు. మేము ఆయన మంచి చేయలేదని అంటున్నాం. ఇప్పుడు ఎందుకు మా పేద ప్రజలు ఆయనకు కనిపిస్తలేరు? వాళ్ళ నలుగురి మాటలు ఎట్లా వింటాడు ఆయన? మరి ఆయన ఒక్కసారి వచ్చి ఎంక్వైరీ చేయాలి కదా, ఎక్కడ పోయినాయి, ఎక్కడున్నాయి అనేది. ఇప్పుడు అక్కడ ఏంది 90 ఇండ్లు పోయినాయి, మరి మా ఇండ్లు లేవంటున్నారు. మీకు హైడ్రా వచ్చి నూకేసి మాకు ప్రాణ భయం పట్టింది. మా ఇండ్ల పరిస్థితి ఏంది? రేవంత్ రెడ్డి గారు వెంటనేది చర్య తీసుకొని మండల ఆఫీస్కి పోతే ఆయన అంటాడు, మీరేం చేసారమ్మా ఇన్ని రోజులు, మీ ఇండ్లు అన్ని పోయినా, మీరు కొత్త వాళ్ళట అంటే అక్కడనే మేమేందో పెళ్ళిళ్ళు చేసుకొని వచ్చి మా పిల్లలు మాదంతా అక్కడనే అయినది. ఇప్పుడు వచ్చి మమ్మల్ని నూకేస్తా కొత్తోళ్ళు అంటే మేము ఏడికెళ్ళి వచ్చినాం మేడం, మా పిల్లలు మేము ఇప్పుడు వేరే చుట్టానంటే, ఇప్పుడు ఒక్కొక్క ఇంట్లో మేము చిన్న గుడిచలు వేసుకొని పాములు రాగా నీళ్లు రాగా మేము ఎన్నో కష్టాలు పడ్డాం, ఎన్నో బాధలు. ఇప్పుడు ఎవరు బలాల సార్ గారు ఎందుకు చూస్తలేరు? ఆయన ఆ సార్ ఎందుకు చూస్తలేరు? చూడాలి కదా. మరి మా బాధలు కూడా పట్ట ఆమె పోయి చెప్పంగానే 20 ఇస్తా 30 ఇస్తా అని. ఈ ఇంట్లో ఎవరికి ఇస్తున్నావు? అక్కడ గుడిసెలు కట్టుకొని ఉన్నోళ్ళం కదా మేడము, వాళ్ళని చూసియాలి కదా, ఎంక్వైరీ చేసియాలి కదా. ఎవరు చూడు మాకు ఇల్లు వచ్చింది, మా పక్కన ఉన్న ఆమెకి ఇల్లు వచ్చింది. ఇప్పుడు మా వదిన వాళ్ళు పక్కనే ఉంటారు. ఇప్పుడు వాళ్ళకి రాలే, మాకు రాలే. మాకు 2 పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు, 10 మంది పిల్లలు ఉంటున్నారు. పెళ్ళిళ్ళు అయినాయి అక్కడ. మా అమ్మకి నడుము నొప్పులు వేస్తుంది అంటే మాకు లేనిది మీకు వచ్చింది. ఎక్కడెక్కడనో సూర్యాపేటనంట, ఎక్కడెక్కడనో ఖమ్మం, అవన్నీ చెప్తున్నారు. తెచ్చుకున్నారు మీరు చుట్టాలు. మరి మేము ఎక్కడ పోవాలి? ఊర్లలోకి పోతే ఎప్పుడన్నా ఒకసారి పోతే మీకు ఇల్లు రాలేదా? వచ్చినది మాకు అని అంటుంటే మాకు ఎంత ఇది అనిపిస్తుంది. రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు అసలు? 6 గ్యారంటీలు అన్నారు మేడము. సరే ఓకే, అందులో ఒక 2 అన్న మాకు మీరు చేసి చూపించండి. మీరు ఎవరి గురించి గెలిచినారు? మా పేదల గురించే కదా. మాకు ఇప్పుడు మేము కష్టపడండి, మీరు పైకి వచ్చినారండి చెప్పు. మీరు కష్టపడండి ఏదైనా. ఇప్పుడు వాళ్ళు ఏంది మమ్మల్ని చూస్తుంటే వాళ్ళు ఏమంటారు, ఇలా చిట్కలు వేస్తున్నారు, మీకు ఇల్లు వస్తే చూస్తా. బల్లాల గారు చూడాలి కదా. మేము 2 సార్లు పోయినాం, పోతున్నాడు కదా, అమ్మ నీకు అది వస్తే ఇది ఇస్తున్నాడు. ఇప్పుడు ఆయన తప్పు లేదు మేడం, ఆయన తప్పని మేము భావించాం. ఎందుకంటే ఆయన ఒక అధికారం, కానీ ఆయన కింద ఉన్న వాళ్ళను మా దగ్గర పంపించి మీరు ఎంక్వైరీ చేయించాలి. ఎట్లా చేయించలేరు మీరు? ఆమె మాట ఎట్లా వింటారు మీరు? మీ కింద ఉన్న వాళ్ళ మాట అంత వింటే ఎట్లా?
చేయాలో మాకు అర్థం కావట్లేదండి. మమ్మల్ని రోడ్డు మీద పడేసిర్రు, ఏం చేస్తాం ఇంకా మేము రోడ్డు మీదకి వచ్చినాం. మాదేం లేదు, మా చేతులు అంతా లీడర్ల చేతుల, ఎమ్మెల్యే చేతుల, అందరి చేతులు ఉంది. మేము రోడ్డు మీదకి వచ్చేసినాం. మాది ఇంకేముంది, రోడ్డు మీద బతికైపోయింది. వాళ్ళకేమో పిల్లలకి వస్తుంది ఇల్లులు. ఒక్కింట్లో నలుగురు ఉంటే నలుగురు కొడుకులకి ఎట్లా వస్తుందండి? ఊర్లో ఉన్న బిడ్డలకి ఒక్కింట్లో నలుగురికి వచ్చినాయా? ఒక్కింట్లో నలుగురు ఇల్లులు అండి, 4 డబుల్ బెడ్రూమ్ ఇల్లులు. ఇప్పుడు పోయి ఎవరైనా ఎవరికి అందరికీ అక్కడ ఉన్న లీడర్లని ఇప్పుడు మేము ఎవరైతే పేర్లు చెప్పినామో ఆ లీడర్ ఇళ్ళల్లో పెళ్ళిళ్ళు కానీ 8 years నిన్న అబ్బాయిలకు ఇచ్చిరండి. మేము 15 సంవత్సరాలు, మా అత్తలు 30-40 సంవత్సరాల నుంచి సంసారం చేస్తారు. వాళ్ళకి ఇంతవరకు ఒక డబుల్ బెడ్రూమే, ఒక లోనే, ఒక దళిత బందే ఏది రాలేదు. ప్రాపర్ అనేది మాకు ఏది లేదు. మేము అక్కడనే ఉంటున్నాం. ఊర్లో ఇల్లు లేదు, అడవిలో చిలక లేదు. మాది ప్రాపర్ మొత్తం అక్కడనే, దిల్షునగర్ ఆ గడ్డ పక్కనే మాది. అంబేద్కర్ నగర్ బస్తీలో ఎన్ని ఇళ్ళు ఉన్నాయి? మావి 100-150 ఇండ్లు ఉంటాయి. 100-150 ఇండ్లు ఉంటాయి. సుందరీకరణ భాగం ఇవన్నీ పోతున్నాయా? పోతున్నాయండి, అన్నీ పోతున్నాయి. అన్ని ఏమైనా ఎమ్మెల్యే సార్ దగ్గరికి పోయిన వాళ్ళకి, ఆ లీడర్లకు తప్ప ఎవరికి రావట్లే. అన్ని పోయినా కూడా మీకు డబుల్ బెడ్రూమ్ ఎక్కడ మీకు కాదు, వేరే వాళ్ళకి ఎక్కడ కేటాయించారు? నిజమైన అర్హులు మీరు, కానీ కొనుక్కున్న వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు? కొనుక్కున్న వాళ్ళు ఇక్కడ ఎందుకు ఉన్నారండి? వాచ్మెన్లకు ఉన్నారు, ఖమ్మము, వరంగల్, ఇంకెక్కడ. మీరు ఖాళీ చేస్తున్నారమ్మా? ప్రతాప్ సింగార్ అని ఉంటున్నారు, మొత్తం అక్కడే వచ్చింది వాళ్ళకి. డబుల్ బెడ్రూమ్ జియో కూడా ప్రతాప్ సింగారం కాడ ఉంటారు, వాళ్ళు అక్కడే ఉంటారు. మరి మా పేర్లు పెట్టుకొని వాళ్ళు అక్కడ ఉండడానికి రైట్స్ ఎక్కడి మేడం? ఇప్పుడు మాకు ఇవ్వాలి కదా. ఎంక్వైరీలో మీ ఆధార్ కార్డు కావచ్చు, మీ హౌస్ నెంబర్ కావచ్చు, అన్ని ఇవ్వాలి. అలా ఇచ్చినప్పుడు వేరే వాళ్ళకి ఇల్లు ఎట్లా వెళ్ళినాయి? వేరే వాళ్ళకంటే మేడం ఇప్పుడు ఒక నిమిషం, ఇప్పుడు ఎంక్వైరీకి వస్తారు. ఎంక్వైరీకి వచ్చినప్పుడు ఇది అవ్వాలి అని అంటే ఇప్పుడు మావి చూపిస్తారు. ఇప్పుడు మేము కాబట్టి మావి చూపిస్తున్నాం. వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి ఉన్నారు మేడం. వాళ్ళు మా అడ్రస్ పేరు మీద మార్చుకున్నారు, మా పేరు మీదకి మార్చుకొని వాళ్ళ ఇండ్లలోకి మాకు వచ్చిన ఇండ్లకి వాళ్ళు వెళ్ళిపోయారు. మీరు పలానా సైదమ్మ అని అంటే సైదమ్మ మీనే సార్ అనేసి వెళ్తున్నారు. ఇప్పుడు మీకు తెలియదు కదా మేడం, ఎక్కడి నుంచో వస్తారు ఎంక్వైరీకి. మీరేనా అంటే మేమే అంటాం, కానీ మీరు చుట్టుపక్కల అయితే కనుక్కోరు కదా వీళ్ళేనా అనేసి. అట్లా వాళ్ళు మేము మోసపోయినాం మేడం. వాళ్ళు ఏం చేసారు, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కానీ ఇప్పుడు ఇంతమంది వద్దమ్మా మీ తరపున ఒక మనిషిని పెట్టురి అని అంటే మేము ఒక మనిషిని పెట్టినాం మేడం. ఇప్పుడు ఏది వెళ్ళినా ఇంతమంది అయితే లోపలికి సార్ రానియాడు కదా. ఇప్పుడు ఆ మేడం వెళ్తుంది సార్ అక్క నువ్వు వెళ్ళు మరి అని మేము పెట్టినాం. ఆమె వెళ్ళినప్పుడు మరి అందరికీ న్యాయం చేయమనే కదా మేము పెట్టింది. ఆమె వెళ్ళి చెప్పాలి కదా. ఆమె చెప్పినప్పుడు ఎవరు చేస్తాం? మేము అందరూ నిలబెడుతున్నావు, నువ్వు వచ్చిన లీడర్ అయినావు. మరి ఆమె అందరూ నిలబెట్టినప్పుడు మాకు నువ్వు ఒకసారి ఒక 10 తీసుకున్నావు అనుకో, అందులో ఒక 100 ఇండ్లు వచ్చినప్పుడు 90 ఇండ్లు మాకు ఇవ్వచ్చు కదా మేడం. మాకు అట్లా కూడా ఇవ్వలేదు. ఒక్కటి కూడా 100 ఇండ్లు వస్తే 100 ఇండ్లు వాళ్ళ చుట్టాలకి, వాళ్ళ పక్కాలకి, మనవన్లకి, మనవరాన్లకి, వాళ్ళ అల్లుళ్ళకి వాళ్ళకి వచ్చినాయి. అక్కడ ఉన్న వాళ్ళకైతే ఎవ్వరికి రాలేదు మేడం. పెళ్లి కానీ పిల్లలకి ఇండ్లు వచ్చినాక ఎంక్వైరీకి వస్తున్నా అనేసి పెళ్లి చేసిరు మేడం. నిన్న కాక మొన్న అయింది పెళ్లి వాళ్ళకు. మీరందరూ రోడ్డును పడాల్సిందేనా? ఇక మేము మాకోసం మాకేం లేదు, రోడ్డే గతి. లేకపోతే సీఎం రేవంత్ రెడ్డి ఈ బాలలా సరే ఏం చేస్తాడు మేడం? ఇక వీళ్ళని న్యాయం చేయమని అడుగుతున్నాం. మా ఇంట్లో మాకే కేటాయించండి. ఇప్పుడు ఒక్కొక్క ఇంట్లో 4 ఫ్యామిలీస్ ఉంటున్నాం. ఇప్పుడు 4 కాకపోయినా కూడా నువ్వు 4 ఓట్లు వేయించుకుంటున్నావు మేడం. ఒక్క ఓటు కన్నా మాకు ఇవ్వని అడుగుతున్నాం. ఇల్లు అంతమందికి ఏం అవసరం లేదు. మీరైతే కొంతమంది లీడర్లు ఎన్నుకున్నామంటే మరి వాళ్ళని అడిగారా ఇట్లా అర్హులు? మేడం మేము అడిగితే మేము అన్నాం, మేము పోయినాం బాలలా సార్ కాడికి, మేము తెచ్చుకున్నాం, మేము 10 లక్షలు ఇచ్చినాం. మీరు ఇవి అని అంటే మేము ఎందుకు ఇస్తాం? మేము ఇళ్ళలో పని చేసుకుని బ్రతుకుతాం మేడం. ఇప్పుడు ఒక్కొక్కరికి 4-5 ఉన్నారు పిల్లలు. సార్ మేమంటే మాకు ఎడ్యుకేషన్ లేదు, వాళ్ళకు ఉండాలి కదా మేడం. వాళ్ళకు ఉండాలనేది మాకు స్తోమత ఉన్న కాడికి మేము చదివించుకుంటున్నాం. ఇటు పిల్లల చదువులు కానీ మాకు ఇంట్లో కానీ ఎట్లా. సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చాడు, మీకు ఎవరైతే ఇల్లు కోల్పోతున్నారో వాళ్ళకి ఇల్లు ఇస్తా ఉన్నప్పుడు ఈ మధ్యలో వాళ్ళది ఏంటి? మధ్య వాళ్ళే. ఇప్పుడు బలాలది కూడా ఏం లేదు మేడం. ఇప్పుడు బలాలది మేము ఏమి పేరు పెట్టట్లే. ఇప్పుడు రేవంత్ రెడ్డిని మేము ఏమంటలే. మాకు లీడర్లు అన్యాయం చేస్తారు, మధ్యలో ఉన్న వాళ్ళు చేస్తారు. ఆ సార్లను మేము ఏం అడుగుతున్నాం, మీ మధ్యలో ఉన్న వాళ్ళని జరగద్దు సార్. మీరు ఏదంటే ఒక మనిషిని పంపించండి, మీరు న్యాయంగా ఉన్న మనిషిని పంపించండి. ఆ మనిషిని మా దగ్గరికే రావాలి. హోటళ్ళకి, మన రోడ్ల మీదకి, చెట్ల కిందికి, చాయ్ షాప్ల కాడికి మీరు వెళ్ళొద్దు. ఏది ఉన్నా సరే 10 మందిని కనుక్కోండి, అందులో మాకు న్యాయం చేయండి. ఒక్కళ్ళైనా వినండి, విని మా ప్రూఫ్లు చూసుకోండి. మేము ఒక్కొక్క ఇంట్లో ఎంతమంది, ఒక్క రూమ్లోకి 4 గనవలు పెట్టుకొని ఉంటున్నాం మేడం. అన్నలంలో పడక కొంచెం సాటులు పెట్టుకొని ఒక్కొక్క ఇంట్లో 4 ఉంటున్నాం. మరి వాళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పుడు 4 ఓట్లు వేస్తున్నాం మేడం. ఒక్క ఓటు కన్నా మాకు ఇవ్వరా? మీరు అక్కడ ఉంటున్నందుకు 50 ఏళ్ల నుంచి ఉంటున్నాం. ప్రతిసారి ఓట్లే వేయించుకుంటారు, ప్రతిసారి వేస్తున్నావు. మరి మీరు ఎందుకు వేయరు మేడం? అదే మాకు న్యాయం కావాలా, మాకు ఇల్లు కావాలని. ఇంత సమస్య వచ్చింది, ఒక రకంగా చీటింగ్ అనే చెప్పాలి. ఇది ఎట్లా రేవంత్ రెడ్డి దాకా ఈ సమస్యను మీరు ఎట్లా తీసుకెళ్తారు? ఇక మీరే న్యాయం చేయాలి మేడం. మీరే ఇక మీరు చెప్పాలి. మాకు చేతన కాడికి మేము ఎంత కాడికైనా పోరాడతాం. కొద్దిగా మీరే ఇలా చీటింగ్ జరిగింది, నిజంగా మనకు రావాల్సిన ఇల్లు వేరే వాళ్ళు అమ్ముకున్నారు అన్న విషయం మీకు ఎప్పుడు బయటపడింది? మాకు మొన్న 2వ తారీఖు పోయిన నెల పట్టాలు పంచారు మేడం. పట్టాలు పంచినాక మాకు అర్థమైంది మేడం, పలానా బస్తీ మీద పలానా లీడర్కి ఇన్ని ఇండ్లు వచ్చినాయి, పలానా మంది ఇంతమంది ఇంత మంచిరు,
అనేది మాకు అర్థమైంది. అదే మేము లీడర్లను అడిగితే మీ ఇండ్లు పోతున్నాయా, మీ ఇండ్లు పోయినప్పుడు మీకు ఇస్తాం మేము, లేదా మీరు మాకు డబ్బులు కట్టేయండి అని అంటారు. మేము ఇప్పుడు డబ్బులు ఎందుకు కట్టిస్తాం? ఒక ఇండ్లు పోయినా పోకపోయినా ఇప్పుడు నలుగురం ఉంటున్నాం మేడం. ఇప్పుడు ఆ డబ్బులు లేవు మా దగ్గర. ఒక ఇంట్లో నలుగురం ఉన్నప్పుడు ఒక్కరికన్నా మీరు ఇవ్వాలి కదా. మీరు లీడర్ అని తిరిగినప్పుడు మీ మాట మీరు ఇంటూరు, మీరు సార్ కాడికి వెళ్తున్నారు. మరి ఇంతమంది నా సార్ కూడా రానివ్వాలి కదా మేడం. ఎందుకు రానివ్వరా సార్ అయినా? మీరు కూడా మరి అడగాలి కదా. అందుకే మేము రేవంత్ రెడ్డి కానీ బలాల సార్ కానీ ఇప్పుడు అక్కడ ఉన్న వారికి కానీ మీ అంటే పెద్ద పెద్ద వాళ్ళకి అందరికీ మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు ఒక్కొక్కరం నలుగురం ఉంటున్నాం. ఇప్పుడు ఎంత దూరం అయినా సరే మేడం, కొంచెం చదువుకున్న పిల్లలు అంటే వెళ్ళగలుగుతాం, రాగలుగుతాం. ఇప్పుడు చదువులేని అమ్మ నాన్న ఉంటారు, ముసలోళ్ళు ఉంటారు. ఇప్పుడు మాకు తెలిసినా కాబట్టి ఎక్కడెక్కడ ఊర్లలోకి వెళ్ళినా పనులకి వెళ్ళినా అక్కడ దగ్గర ఉందని మేము వేసే వెళ్తున్నాం మేడం. అదే దూరంగా పోయి ఉంటుంటే మేము వెళ్ళలేము కదా. ఇప్పుడు అమ్మ నాన్న అక్కడ ఉన్నా కానీ మేము వెళ్తాం రాగలుగుతాం. మాకు ఇవ్వండి, మా అన్నదమ్ములకు ఇవ్వండి. మేము ఆడపిల్లలం. ఇప్పుడు నా భర్త ఉండు మేడం, నన్ను కొడతా, నేను వచ్చి ఉంటున్నా, ఇక్కడే ఉంటున్నా, నాకేమీ లేదు. మన 3 పిల్లలు ఉన్నారు, మరి నేను ఎక్కడ పోవాలా మేడం? మాకు కావాలా కదా. ఇప్పుడు ఇక్కడ ఉన్నారు, అందరు ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు, కోడళ్ళు ఉన్నారు, అందరు ఇప్పుడు ఎప్పుడు ఉన్నట్టు ఉమ్మడి కుటుంబం ఎప్పటికీ ఉండదు కదా మేడం. వాళ్ళకి ఒక్కటన్నా రావాలని మేము కోరుకుంటున్నాం. మాకు ఇల్లు కావాలి, డబల్ బెడ్రూమ్ కావాలి. నాకు 2 కొడుకులు ఉన్నారు, ఒకటి ఇచ్చినా చాలు. న్యాయంగా డబల్ బెడ్రూమ్ కావాలి. ఇక ఈ మూసీ సుందరీకరణ బాగా మీ ఇల్లు కూడా పోతుందా? మా ఇల్లు పోతుంది. లైన్ మొత్తము అవతలది పోయింది, యువతలది పోలేదు. ఎన్నిసార్లు కొట్లాడితే కూడా మాకు ఇల్లు వస్తలేదు. మీ తరపున మాకు ఇల్లు రావాలి, అంతే బాధ. ఎన్ని ఇల్లు పోతున్నాయి మొత్తం? మొత్తం చాలా ఉన్నాయి, లెక్క నాకు తెలియదు. మూసీ సుందరీకరణలో ఎవరైతే ఇల్లు కోల్పోతున్నారో వాళ్ళందరికీ రేవంత్ రెడ్డి కొత్త ఇల్లు కట్టిస్తాం లేదా ప్లేస్ ఇస్తామని చెప్పడం జరిగింది. మీ అంబేద్కర్ కాలనీ పరిస్థితి ఏంటి? మా అంబేద్కర్ కాలనీలో ఏంటంటే అమ్ముకోవటమే జరుగుతుంది. నిజమైన వాళ్ళకి రావట్లేదు. మేము నిజమైన వాళ్ళకి రావాలి, నిజమైన లబ్ధిదారులకు ఇవ్వాలి, మరి ఎందుకు రావట్లేదు? ఎందుకు రావట్లేదు అంటే ఎమ్మెల్యే అడ్డుపడుతున్నాడు. ఎమ్మెల్యే అవుతుంది, స్థానిక లీడర్లు అవుతుంది, అడ్డుపడుతున్నారు. స్థానిక లీడర్లు ఏంటంటే మేము 3 లక్షలు ఇవ్వాలంట. వాళ్ళకు 3 లక్షలు ఇస్తే ఎమ్మెల్యే దగ్గరికి పోయి ఆర్డీఏ దగ్గర పోయి మమ్మల్ని ఒప్పిస్తారంట. మేము 3 లక్షలు ఇస్తే మేము ఊర్లో ఉన్న మా రేషన్ కార్డు మారుస్తారు, మా ఆధార్ కార్డు మారుస్తారు, మా ఓటర్ ఐడి కార్డు మారుస్తారు. ఎందుకంటే వాళ్ళకు అంత డిమాండ్ ఉందన్నట్టు. మాది మేము ఓటేసి గెలిపించుకున్న మాకు లేదు డిమాండ్, వాళ్ళకు ఉంది డిమాండ్. అందుకోసం అని చెప్పేసి మేము 3 లక్షలు ఇవ్వలేము కాబట్టి మేము మీడియాని ఆశ్రయించినాం. అంటే ఎవరైతే 3 లక్షలు ఇస్తున్నారో వాళ్ళకి ఇల్లు ఇస్తున్నారా? ఇల్లు ఇస్తున్నారు. 3 లక్షలు ఇచ్చిన వాళ్ళకి ఇల్లు ఇస్తున్నారు. గత ఇప్పుడు 68 ఇండ్లలో కనీసం ఒక 40 ఇండ్లు మాత్రం 3 లక్షలు ఇచ్చిన వాళ్ళే ఉన్నారు. అంటే అవి ఎక్కడ కేటాయించారు? మీ అన్ని పోతున్నాయి. ప్రతాప్ సింగారం కేటాయించారు. ప్రతాప్ సింగారంలో అయినా లాటరీ వేసి తీస్తామని చెప్పారు, కానీ అందరికీ కిందనే వచ్చింది. ఎందుకంటే వాళ్ళు పోయి ఇంటి నెంబర్ వేసుకొని, ఇంటి నెంబర్ ఎవరికెవరికి ఏ ఇంటి నెంబర్ కావాలనో, పైన ఫ్లోర్ అయితే 3 లక్షలు, కింద ఫ్లోర్ అయితేనేమో 3 లక్షలన్నర వీళ్ళు వేయించుకొని మరీ వచ్చి అది ఆర్డీఓకి ఇస్తే ఆర్డీఓ అప్పుడు ఇచ్చినట్టు. అంటే ఇప్పుడు ప్రజలు చెప్పినట్టు, లీడర్లు చెప్పినట్టు ఆర్డీఓ సార్ నడుస్తుండు. గవర్నమెంట్కి ఆయన పని చేయడానికి లేడు, చైర్లో కూర్చోలేదు. ఓన్లీ లీడర్లు చెప్తే చైర్లో కూర్చున్నాడు. ఆయన చదివించింది లీడర్లే, ఆయనకి జీతం ఇచ్చేది లీడర్లే, ప్రతిదీ లీడర్లు కాబట్టి లీడర్లు చెప్పినట్టు వింటుండు. మేము కంప్లైంట్ ఇచ్చినాము ఆర్డీఏకి ఒక 10 సార్లు ఇచ్చిన. నా పేరు రాని, నేను 10 సార్లు ఇచ్చిన. ఒక ఎంఆర్ఓ ఆఫీస్లో 10 సార్లు ఇచ్చిన. కలెక్టర్ ఆఫీస్కి నేను ఒక 20 సార్లు విన్నా. కలెక్టర్ ఆఫీస్లో ఇచ్చినవన్నీ ఇవి. నేను కలెక్టర్ని నిలదీస్తే ఏం చేయాలి, నేను మరి ఇన్నిసార్లు నన్ను ఎందుకు తిప్పుతున్నారని నిలదీస్తే ఆర్టీఏకి వేయమని చెప్పిండు. ఆర్టీఏకి వేస్తే 68 మంది డమ్మీ వాళ్ళే ఉన్నారు అక్కడ. 68 గుడిసెలు లేవు అక్కడ. 68 గుడిసెలు ఉన్నాయని మీరే మీరు ఒప్పుకుంటున్నారు, ఎమ్మెల్యే ఒప్పుకుంటుండు. 68 గుడిసెలు కూలగొట్టాలి కదా. ఫస్ట్ 36 ఇండ్లు తీసేయాలి, ఇప్పుడు 68 ఇండ్లు తీసేయాలి. ఎందుకు తీసేస్తలేడు? ఇండ్లు ఇచ్చిన వెంబడే తీసేసేయాలి. ఎందుకు తీసేయలేడు? ఎందుకంటే అలా తప్పు ఉంది కాబట్టి తీసేయలేడు. మేము ఒక ఎమ్మెల్యే కాడికి మమ్మల్ని రానియడు. ఎందుకంటే మేము ఒక 3 లక్షలు మేము లంచం ఇవ్వలేము కాబట్టి. ఒక ఆర్డీఓ దగ్గరికి మేము పోయి ఇట్లా కూర్చోలేము, ఎందుకంటే మేము లంచం ఇవ్వలేదు. 24 లక్షలు తీసుకున్నాడు ఆర్డీఓ. మేము 100 సార్లు నువ్వు గొంతు ఇప్పి కలెక్టర్ ఆఫీస్లో నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇచ్చినా కూడా కలెక్టరు తీసివేసిందట, పక్కకు వేసేసింది కలెక్టర్. ప్రజావాణి పోతే మా సమస్యలు తీరుతాయని మేము ప్రజావాణి పోతాము. మా సమస్యలు పెద్దగా అవుతున్నాయి కానీ తీరుతలేవు. ప్రజావాణి ఎందుకు పెట్టిర్రు? పేదవాళ్ళ సమస్యలు తీర్చడానికి కదా ప్రజావాణి పెట్టింది. ప్రజావాణి పోతే ఏమవుతుంది? మాకు తిరగటమే సరిపోతుంది, మాకు ఆటో ఛార్జీలు సరిపోతున్నాయి. ప్రతి ఒక్కరు ఇండ్లలో పని చేసుకుంటారు, ప్రతి ఒక్కరు బాసనలు తోముకుంటారు, బట్టలు పిండుకుంటారు, ప్రతి ఒక్కరు ఏదో ఒక పని చేసుకునేటోళ్ళు. ఆమె దగ్గర ప్రజావాణికి పోవాలంటే ఒక మనిషికి 500 రూపాయలు ఛార్జ్ కావాలి. నీ ఆఫీస్కి మేము 10 సార్లు తిరుగుతున్నాం, మా సమస్య తీర్చినావు నువ్వు? ఏ కలెక్టర్ తీరవలేదు, ఏ ఆర్డీఓ తీరవలేదు, ఎవ్వరు కూడా మాకు తీర్చలేదు. అందుకే నేను తీర్మాన మల్లన్న దగ్గర పోయినాము. ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మా సమస్య తీరేంత వరకు మేము పోరాటం ఆపము. మా సమస్య తీరేంత వరకు మేము ఇంకా ఎంత దూరమైనా వెళ్తాము. మేము సీఎం దగ్గరికైనా వెళ్తాము, సీఎం దగ్గర అయినా మేము పెడతాము. ఎమ్మెల్యేని ఏది చేయాలో మేము అదే చేస్తాము. ఎమ్మెల్యే దగ్గర ఉంది మొత్తము. ఎమ్మెల్యే మా పేపర్లు ఎంక్వైరీ చేస్తలేరు.
ఎంక్వైరీ చేస్తలేరు. మేము ఎంక్వైరీ చేయమని మేము చెప్తున్నాం. మాకు ఇండ్లు ఇవ్వమని కాదు మా డిమాండ్. 68 పట్టాలు ఎంక్వైరీ చేయమంటున్నాం. నువ్వు ఎవరికి ఇచ్చినావో వాళ్ళని నిలబెట్టండి, నిలబెట్టి వాళ్ళకి పట్టా ఇచ్చేసి అలా నా ఇంట్లోకి పంపించండి అనేది మా డిమాండ్. రేవంత్ రెడ్డే చెప్పాడు మూసీ సుందరీకరణలో భాగంగా ఎవరైతే ఇల్లు కోల్పోతున్నారో వాళ్ళకి ఇల్లు ఇస్తామని రేవంత్ రెడ్డే చెప్పినప్పుడు ఈ మధ్యలో అడ్డుపడేది ఎవరు? లీడర్లు, మా బస్తీ లీడర్లు, శాలివా నగర్ లీడర్లు, వాళ్ళు నలుగురు అడ్డుపడి ఇయ్యనిత్తలేరు మాకు. మా పేర్లు చెప్పుకొని మందికి ఎక్కడెక్కడనో ఊర్లోని తీసుకొచ్చుకొని దగ్గర పెట్టుకొని సాటుంగా డబ్బులు తీసుకొని వాళ్ళ దగ్గర 3 లక్షలు తీసుకొని ఇల్లు ఇస్తారు. మరి మేమేం కావాలి? వాళ్ళందరికి ఇల్లు వాళ్ళందరికి ఇల్లు ఇస్తే రేపు ఎట్లా ఈ సుందరీకరణలో భాగంగా మీరందరూ ఖాళీ చేయాల్సిందేనా? కాల్ చేయాల్సిందే. మరి మేము ఎక్కడ పడాలి? మరి నిజమైన అర్హులు మీరు కదా. మేము అక్కడ పడి ఉండి మేము పాములల్లో తేళ్ళల్లో బురదలలో పండుకొని మేము చిన్న పిల్లలు వేసుకొని పండుకొని లేచి మేము మట్టి పోసుకొని లేవలు చేసుకున్న భూమి అంతా ఇవాళ ఎవరెవరిలో తెచ్చి అండ్లో పెడుతుంది. మరి మేమేం కావాలి? ఆయన పట్టు అని మమ్మల్ని దోషెత్తే మేము ఏ రోడ్డు మీద పడాలి? మా బతుకులేంది? మరి ఎవరు తీరుతారు? అందుకనే మేము తిరుగుతాను. మా సమస్యలు మీకు చెప్తాను, మీరు తీర్చాలి. ఎట్లా మరి రేవంత్ రెడ్డి ఇల్లు ఇస్తా అన్నప్పుడు ఈ మధ్యలో అందరూ అడ్డుపడుతున్నారు. ఎట్లా రేవంత్ రెడ్డి దాకా ఈ సమస్య తీసుకెళ్లాలనుకుంటున్నారా? తీసుకెళ్ళాలని ఆయన దాకా పోతేనే నడుస్తుంది ఇదంతా. మా ప్రజల బాధ ఆయన చూడాలి. మేము తిరిగేది మేమేం తింటానో ఏముంటానో రెయ్యం బాగులు గుట అని ఉంటాను మేడం. మరి మా బతుకులు ఎవరు చూడాలి? చాలా మందికి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇక తొందరగా సుందరీకరణ చేస్తున్నాం ఖాళీ, అలాంటిది మీకు వచ్చిందా నోటీస్? వచ్చినాయి కానీ మాకు భయం అవుతుంది. ఎప్పుడు ఏ టైం చెప్పారు? ఎప్పుడు ఖాళీ? 2-3 నెలల లోపు తీసేస్తామని చెప్పారు. అందుకే పిల్లలు స్కూల్కి ఇట్లా ఒక్కొక్కరు మా పిల్లలు డిగ్రీ చదువుతారు. మరి మా పిల్లల చదువులు ఏం కావాలి? మేమేం కావాలి? ఈ లీడర్ల మధ్యలో ఉండి ఇట్లా డబ్బులు తీసుకొని వాళ్ళకు న్యాయమేనా? వాళ్ళకు అసలు మా సొంతం వాళ్ళ మా పెద్దమ్మ వాళ్ళ పిల్లలే వాళ్ళు ఎట్లా అవుతారో కానీ ఎట్లా నాశనం అయిపోతారో కానీ కనీసం మాకు ఒక్క ముక్క ఇట్లా చెప్పలేదు మేడం. ఇక్కడికి వస్తున్నా మాకు న్యాయం జరుగుతుందని ఎక్కడెక్కడనో తిరుగుతున్నాం మేము. అయినా సరే మాకు న్యాయం జరిగేంత వరకు పోరాడతాం. 3 నెలలకు టైం ఇచ్చారు మాకు. 3 నెలల లోపల మమ్మల్ని నైట్ ఎప్పుడు వచ్చి కూలగొడితే మేము ఎక్కడ వెళ్ళిపోవాలి? మరి మా పిల్లలు తెలిసిన అక్కడక్కడనే చదువుతారు. అక్కడక్కడ చదివితే మరి మా పిల్లలు ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తారు అక్కడికి చదవాలంటే అనే బాధతోటి మేము ఇక్కడికి వచ్చినాం. న్యాయం జరుగుతుందని మేము ఇక్కడికి వచ్చినాం. ఎవరైతే డబ్బులు ఇచ్చారో వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చారు కానీ నిజమైన అర్హులు పట్టించుకోలేదా? లేదా నేను మా పిల్లలు అందరం అక్కడనే ఉన్నాం. కానీ వేరే ఎక్కడి నుంచి ఖమ్మం నుంచి వరంగల్ నుంచి లీడర్ ఇప్పుడు లక్ష్మమ్మ ఉందా, వాళ్ళ బిడ్డలు 3, వాళ్ళ బిడ్డలకి 3కి అసలు వాళ్ళు వరంగల్లో ఉంటారు. వాళ్ళు 3కి ఇచ్చారు వాళ్ళకు పట్టాలు. మేమున్నాము అక్కడనే ఉన్నాం కానీ మాకు ఇవ్వలేదు. మళ్ళీ అని ఉపేంద్ర అని ఉన్నాడా, వాళ్ళ బామ్మర్దలకి 2కి వాళ్ళ మర్దలు వచ్చి ఆమె 6 నెలలు అవుతుంది మా దగ్గర కిరాయి తీసుకొని ఉంటుంది. ఆమెకి ఇట్లా ఇచ్చారు 3 లక్షలు తీసుకొని. అదే 3 లక్షలు మేము పెట్టలేకనా? మరి మాకున్న జాగాలో మాకు ఇవ్వాలి కదా, ఎమ్మెల్యే చెప్పాలి కదా. ఎమ్మెల్యే చెప్పి దాదాపు 20 సంవత్సరాల పాటు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు. మీరు ఓట్లేస్తే గెలిచి కానీ మిమ్మల్ని పట్టించుకోవట్లేదు. మేము అమ్మ చెప్పిండు ఆయన మాకు. అంటే మేము గుడిసెలో కింది భాగంలో ఉన్నప్పుడు మీరు మట్టి పోసుకోండి అమ్మ, మేము మీకు ఇల్లు కట్టించే బాధ్యత నాది, మీరు రేకులు వేసుకోర్రి, మీకు డబుల్ బెడ్రూమే కానీ లేకపోతే సొంత ఇల్లే కానీ జాగ ఉంది కదా నేను కట్టిస్తాను ఆమె ఇచ్చిండు. కానీ ఇప్పుడు ఈ మధ్యలో ఉన్న వాళ్ళు లీడర్లు ఏం చేసిర్రు? మేము 5 మందిని నిలబెట్టినాము, మంచి చేస్తారేమోనని నిలబెడితే వాళ్ళు 5 ఏం చేస్తుర్రు? డబ్బులు తీసుకొని వేరే వాళ్ళ చుట్టాల వాళ్ళకే అమ్ముకుంటారు మేడం. అది న్యాయమన్న వాళ్ళకి? మేము అక్కడ ఉన్న వాళ్ళకి లేదు కానీ మరి మేము అందరిని నిలబెట్టినాం కదా, మీరు న్యాయం చేస్తారనే కదా మిమ్మల్ని నిలబెట్టింది. మరి మీరు న్యాయం చేయాలి కదా, చేయకుండా మళ్ళీ ఇట్లా డబ్బులు పెట్టి అమ్ముకోవడం న్యాయమైన వాళ్ళకి?